నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ మన ఈ పురాతనమైన ఆలయంలో 17వ తారీఖు డిసెంబర్ నుంచి ధనుర్మాస కార్యక్రమాలను మనము నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా 23వ తారీఖు మన ఉత్తర ద్వారాన్ని మనము భక్తుల సందర్శనార్థం ఎన్నో ఏళ్ల సంది ఆ ద్వారం నుండగానే మన భక్తులు వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని వాళ్ళు చెప్పుకునే కోరికల్ని తీరుస్తూ మన తిరుపతిలో ఎలాగైతే ఆ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారో అలాగే అట్లాగే మన ఈ నిర్మల్ దేవరకోటలో ఆ స్వామివారు మన దగ్గర వెదజల్లుతూ మనందరికీ ఆశీర్వాదం ఇస్తూ దినదినము భక్తుల తాకిడి పెరుగుతూ వారి కోరికలను తీరుస్తూ మన నిర్మల్ని సస్యశాలంగా ఉంచుతూ మనందరికీ ఆరోగ్యాలు అన్నీ కూడా బాగా చేస్తున్నందుకు చాలా ఆశీర్వాదం మనకు వెంకటేశ్వర స్వామి వారి ఉందని తెలుస్తుంది. అలాగే ధనుర్మాసంలో భాగంగా సుదర్శన యాగాన్ని మనం నిర్వహిస్తున్నాము. మంగళవారము 2వ తారీఖు రేపు మనం మహా సుదర్శన యాగాన్ని భీమవరం పీఠాధిపతి శ్రీ 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 భీమవరం పీఠాధిపతి వర్యులు శ్రీ రామచంద్ర జిఆర్ మఠం వారి యజ్ఞాచార్యుల గారు శ్రీనివాస్ గారిచే రేపు మనం ఆ యజ్ఞాన్ని నిర్వహిస్తున్నాము. అలాగే దీనిలో మన పూజారులైన శ్రీ రామకన్నన్ గారు, అలాగే మన దేవరకోట అర్చకులు నవీన్ గారు మనము అంటే వారి అధ్యక్షతన మనము నిర్వహిస్తున్నాం. కాబట్టి ఈ పుణ్యమైన యజ్ఞాన్ని మీరందరూ వీక్షించాలని కోరడం జరుగుతుంది. అలాగే మనం ప్రతి శనివారము అన్నప్రసాదాన్ని, పల్లకి సేవ, అలాగే సాయంత్రం అల్పాహారాన్ని కూడా అందిస్తున్నాం. కాబట్టి భక్తులు గమనించి ఆ అమ్మవారు ఆ స్వామివారి ఆశీర్వాదం కోసము ప్రతి శనివారం మన దేవరకోటని మీరందరూ కూడా దర్శించుకోవాలి. ఈరోజు నూతన సంవత్సరం ఆంగ్లేయులది కాబట్టి అయినా మన నిర్మల్ దేవరకోటలో ఎంతో భక్తులు ఈరోజు దర్శించుకొని స్వామివారి ఆశీర్వాదం తీసుకుంటున్నారు. కాబట్టి ఓం నమో వెంకటేశాయ.